ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. రెండేసి పెళ్ళిళ్ళు అట్లా. అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల, కొన్ని దోషాల వల్ల. ఇప్పుడు కొన్ని దోషాలు అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటాం. ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు, పునర్వివాహాలు, విధవా వివాహాలు, రాహు మనకి అర్ధాష్టమ, అష్టమ, సప్తమ స్థానాల్లో ఉండడము, ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడము, ఇలా కొన్ని క్లాజెస్ ఉంటాయి. ఈ క్లాజెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోవడం, లేదా అబ్బాయిలైనా మోసపోవచ్చు. ఇది రాహు. రాహు ఎంతసేపు కూడా మోసగాడు అనమాట. కాబట్టి సప్తమ రాహులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు. మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికనే చెప్పారా అండి అని అంటే మనకి కాదు. శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి అన్నమాట. ఒక ప్రాక్టికల్గా ఒక పర్సన్ ఉన్నాడు. అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు. ఏమండి, సప్తమ రాహు ఉన్నాడురా, నీకు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు. ఏమీ లేదండి గురువు గారు అన్నది 20 సంవత్సరాల క్రితం మాట. ఆయ్, శాస్త్రం అబద్ధం చెప్పదంటే 2 రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు, మా ఇంటికి ఒక పని మనిషి వచ్చేది, నేను పైన ఒక ఆ, దీంట్లో ఉంటున్నాను, ఆ, పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేదన్నమాట. అవుట్ హౌస్లో ఉంటున్నాను అని ఏదో చెప్పుకొచ్చాడు. పెంట్ హౌస్లో ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు. సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా. అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు. వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా, అత్యంత ఆ, ఖర్చుతో కూడుకుని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాలు నిలబడాలి కదా. వాడు మోసగాడైతే ఇగో, అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు. ఇగో వాళ్ళు ఎప్పుడు చెడిపోవండి. మోసపూరిత లక్షణాల వల్ల చేరిపోతాయి. హిపోక్రటిజం మెయిన్గా. హిపోక్రైట్స్ అయితేనే మనసులో ఒకటి పైకోటి ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి. ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్గా ఉన్నారా లేదా చూడాలా. సైలెంట్గా నల్లులుగా ఉంటారు చాలా మంది, వేసేస్తారు దెబ్బ. సైలెంట్ కిల్లర్స్ అనమాట. ఎప్పుడు బడబడ బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళు ఏ దెబ్బ వేయరు, వాళ్ళు ప్రేమలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు, ఈ యొక్క రాహు దోషాలు, మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి. ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్ మనం వింటున్నాం. రాహుకేతువుల మధ్యన మొత్తం ఈ గ్రహాలన్నీ, శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా, అన్ని ఫీల్డ్స్లో కూడా మోసపోవడము, అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఆ, గొడవలు, విరోధాలు జరగడం, మధ్యలో మూడో వ్యక్తి దూరిపోవడము. అతను ఎవరో కాదు, మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేదా వైఫ్ ఫ్రెండో అయి ఉంటారు అనమాట. మరి వాళ్ళే, ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రారు. వీళ్ళకెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు. వాడే లైన్ వేస్తాడు మొత్తానికి. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వినడానికి కొంచెం బెటర్గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా. మరి పునర్వివాహాలు చాలా మందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి. సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవ కింద, నువ్వు విధవైపోయావు కాబట్టి నువ్వు ఉండిపో, అలాగ మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇదివరకు ఉండేవి ఆంక్షలు. అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయింది. చాలా మంది మంచి అత్తగారులు, మాంగారులు కూడా ఉన్నారు. తమ కొడుకు చచ్చిపోతే తమ కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా మొదటిసారి భర్త చనిపోయాడండి, లేదా భార్య చనిపోయింది, రెండో పెళ్లి చేస్తారు. రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు, లేకపోతే ఏదో డైవర్స్లు వచ్చి విడిపోయారు. మూడో పెళ్లి చేయాలి. మూడో పెళ్లి డైరెక్ట్ చేయరండి. అరటి చెట్టుని చేసి అరటి చెట్టుని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు. ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఏమండి మరి వీటికి ఏంటండి అంటే సర్పదోష నివారణం కోసం ఆ సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు.
మరి బ్యాంకులో పనిచేసేటటువంటి ఒక అమ్మాయి నా శిష్యురాలు ఉండేది. ఈ ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను, పూనకాలంలో ఆవిడని అడిగాను. అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు. ఆ సర్పదోషాలు మనం చేయించుకున్నాం. సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి? సర్పదోషాలకి మరి నాకేం పని అవ్వలేదు, 3.5 లక్షలు అప్పు అయిందండి అన్నారు. ఇలా ఈ సర్పదోషాలు, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు, అర్చనలు, వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది, మారు వివాహాలు, ఎక్కువ వివాహాలు, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. అంటే వీటిలన్నిటికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇవి కామన్ ప్లాట్ఫారం మీద జరిగేటటువంటివి. మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ల్ని, ప్లేస్ ఆఫ్ బర్త్ల్ని, టైమ్ ఆఫ్ బర్త్ల్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే, మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు ఉన్నాయో, వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడం కోసం అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి, మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లు చేయండి. నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఊరికనే ఫోన్లు చేసినా కూడా వేస్టే. వాట్సాప్లో పెడితే గొడవ ఉండదు. ఆ తర్వాత మేము ఫాలోఅప్ చేస్తాం. వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవడం వల్ల మనం మనల్ని ఇమిటేట్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ని వాళ్ళ జ్యోతిషంకి సెంటర్లకి లింక్ చేసుకోవడాలు, మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు పెట్టేసుకుంటున్నారు అనమాట. ఇలా వాళ్ళు వేరే జ్యోతిషం సెంటర్లు వచ్చేలాగా పెట్టుకోవడం, ఇలాంటివి ఏయో చేస్తున్నారు. కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యుఎస్ఏ. నాసా టెక్నాలజీని ఉపయోగించి, మోడర్న్ సైన్స్ను ఉపయోగించి, నాసా రిపోర్ట్స్తో మనం పరిశీలించి, అలాగే జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఉపయోగించి, అలాగే లైఫ్ లైన్ టైం ఫ్యాక్టర్ని ఉపయోగించి మనం మోడర్న్ సైన్స్ని, అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామండి? ఇవన్నీ కూడా నెంబర్స్, ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని, అపాయింట్మెంట్ తీసుకోమని, అది కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి అంతేగాని చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లో మనము అన్నెసరిగా టైం వేస్ట్లు నాకు చేయకూడదు. ఎవడైనా సరే రాత్రి 10:53 దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు. తోలు తీసేస్తాను, యూజ్లెస్ ఫెలో. నువ్వేదో మిగతా పంతుల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా, నాకు ఎవడైనా ఏంటి మీరు నాకు చెప్పేది ఏంట్రా? నేను ఒక ప్రొఫెసర్ని, అధర్వణ మీద పండితుడిని, చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని, ఒక శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడిని. శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు ఏమనుకుంటారని భయపడుతున్నాను కాబట్టి, లేకపోతే తాట తీస్తా. హౌ డేర్ యూ బ్లడీ ఫూల్స్, ఫోన్ చేసి మాకు చెప్తారు మీరు కథలు. మళ్ళీ పంతులందరినీ బెదిరిస్తారు తాగుతూ, రాత్రి 10:53 కాల్ చేస్తూ. ఐ విల్ పుట్ యూ అండర్ బార్స్, డైరెక్ట్ చెప్తున్నాను నేను. ఎవరైనా సరే పిచ్చి వేషాలు వేస్తే, పిచ్చి కామెంట్స్ చేసినా ఐ విల్ టేక్ ద వెరీ సీవియర్ యాక్షన్. మీరు ఎవరో పాపం జీవితాలు చితికిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చేస్తున్నాం. మీ తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టరు, సమాజానికి పనికిరారు, పేదవాళ్ళకి సేవ చేయరు, అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు, తర్వాత సన్యాసులకి రూపాయి ఇవ్వరు. ఎందుకురా మీ బతుకులు? సొల్లు కబుర్లు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారా మీరు? హౌ డేర్ యూ బ్లడీ ఫెలోస్. కాబట్టి మిగతా 12 రాశుల వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఈ కుజ దోషాలు, ఈ సర్పదోషాలు, ఈ పునర్వివాహాలు
ఈ యొక్క మూడేసి నాలుగేసి వివాహాలు, అసలు పెళ్లిళ్ళు కాకపోవడాలు, కొంతమందికి అసలు పెళ్లి కాని ప్రసాదుల్లాగే మిగిలిపోతారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా చూద్దాం. నా బేబీ పోయింది, నా బేబీ పోయింది, నా బేబీ పోయిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అబార్షన్స్, ఆడపిల్ల ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు. మగపిల్లడు పుట్టలేదని అత్తగారులు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తే తప్పు కదమ్మా. అసలు డాక్టర్లు ఓ పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోనేసేస్తామని, లింగ లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదని. కాబట్టి ఇవన్నీ ఇలాంటి ఏం చేస్తే మహాపాపాలు వస్తాయి. ఎలాగ ఈ 12 రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. కర్కాటక రాశి. ఓం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి మనం పైన ఉదహరించినటువంటి కాలసర్ప దోషాలు, మంగళ దోషాలు, కుజ దోషాలు, ఇక జాతకాల్లో ఎందుకు మీకు పెళ్లిళ్ళు కావడం లేదు, పునర్వివాహ దోషాలు, ఇవన్నీ కూడా నవంబర్ నెలలో మన కర్కాటక రాశి వారికి ఎంతమందికి అప్లై అవుతాయి అనేటటువంటి విషయంలో నవంబర్ రాశి ఫలితాలను కూడా మనం చూసుకుందాం. ఈ యొక్క నవంబర్ నెలలో ఈ రాశి వారి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ గురుగ్రహ ప్రభావం అనేటటువంటిది ఉంది. అష్టమ రాహుగ్రహ ప్రభావం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ అష్టమ రాహు మనస్సుని విచలితం చేస్తాడు, కాన్సన్ట్రేషన్ ఉండనివ్వడు, దేనిపైన కూడా మనకి స్థిరత్వాన్ని ఉండనివ్వడు అనమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శని భాగ్యస్థితి కారకుడు అవడం వల్ల మనకి అందరికీ కూడా మంచి అదృష్టాన్ని కలగజేస్తాడు. పిల్లల వల్ల సుఖాన్ని కలిగిస్తాడు. మీ పితృ సంబంధమైనటువంటి బంధువులందరి దగ్గర కూడా మీకు దూరపు బంధువుల మరణాల వార్తలను వినడం ద్వారా మీరు అక్కడికి వెళ్ళడం వల్ల ఆస్తులన్నీ కూడా మీ పేరు మీద రాయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త బ్రహ్మాండంగా మీ అందరికీ కూడా అదృష్టాన్ని కలిగించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి చర్మ వ్యాధులు వస్తాయి. మరి ఈ వ్యాధుల్లో అందరూ కూడా ఈ యొక్క పార్కిన్సన్ వ్యాధులు, అలాగే స్పాండలైటిస్ ఇలాంటి వ్యాధులన్నిటిని కూడా మెడికేషన్ చేయాలి. మీరు అలోపతితో విసుకుపోయి ఇప్పుడు ఈ యొక్క ఆయుర్వేదం లేదా ఈ యొక్క యునాని మెడిసిన్స్ ఇలాంటివన్నీ కూడా వాడటానికి మీరు వెళ్తారు. అయితే ఈ చర్మ వ్యాధులన్నిటివంటివి ఏ స్థాయిలో వస్తాయంటే కొండ పెంకు తీసుకొని కొబ్బరి పెంకు తీసుకొని గోక్కోవాలన్నమాట. అంత దారుణంగా మీకు చర్మ వ్యాధులు, దురదలు అనేటటువంటివి వచ్చేస్తాయి. లేకపోతే వివాహం కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అయితే కాస్త ఆలస్యంగా మనకి ఈ వివాహాలు అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. దానికి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. కాకపోతే కాస్త లేటుగా శ్రమతో కూడుకొని మీకు పనులు జరగడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ కర్కాటక రాశి విద్యార్థులైతే వీళ్ళకి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన చదువుల్లో ఇంకా చురుకుదనాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ధన సంపాదన చేసేటటువంటి వాళ్ళంతా కూడా మనకి కేతుగ్రహ ప్రభావం వల్ల స్లోగా ధనం సంపాదన అనేటటువంటిది మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఇవన్నీ జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేర్పించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. శుభమస్తు.